క్యాంటీన్ పేరును ఇందిరా క్యాంటీన్ పేరుగా మారుస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ధర్నా చేపట్టిన భన్నాల గీత, ప్రవీణ్ ముదిరాజ్. అన్నపూర్ణ క్యాంటీన్ 5 రూపాయల భోజన పథకం పేరును కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరా క్యాంటీన్ పేరుగా మారుస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ ట్యాంక్ బండ్ వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశాల మేరకు నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్, మాజీ స్టాండింగ్ కమిటీ మెంబర్ భన్నాల గీత, ప్రవీణ్ ముదిరాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్నపూర్ణ క్యాంటీన్ పేరుని మార్పులు వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే హైదరాబాద్ నగర ప్రజలు వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు భన్నాల ప్రవీణ్ ముదిరాజ్, డివిజన్ ప్రధాన కార్యదర్శి కోకొండ జగన్, సోషల్ మీడియా నాయకులు తదితరులు పాల్గొన్నారు. భోజనం పథకానికి తీసేసి ఇందిరా అని చెప్పేసి పెట్టాలన్న ఏదైతే ఆలోచన మరి కాంగ్రెస్ పార్టీ నిన్న స్టాండింగ్ కమిటీలో మరి చేశారో అది వెంటనే మరి ఉపసంహరించుకోవాలని, దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఈరోజు జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు అందరూ కూడా మరి జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్లో మరి కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. నేను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను, కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి అభివృద్ధి చేయకుండా గత 18 నెలల నుంచి 6 గ్యారంటీలు అని చెప్పేసి అబద్దపు హామీలతోటి మరి ఏదైతే మరి అధికారంలోకి వచ్చిందో వాళ్ళు చేసేది ఒకటి జరిగిన మరి ఏదైతే కంప్లీట్ అయిన ప్రాజెక్టులకు పేర్లు మార్చుకుంటా, ఫ్లైఓవర్లకు పేర్లు మార్చుకుంటా మరి వాళ్ళు ఏదైతే కాలం గడుపుతా ఉన్నారో మరి ఈ రోజు కూడా మరి ఏదైతే అన్నపూర్ణ అన్న 5 రూపాయల భోజనం మరి పథకానికి పేరు మరి ఇందిరా అని చెప్పేసి పెట్టేసి మరి కేవలం ఒక రాహుల్ గాంధీ గారి మెప్పు పొందాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఈ పేర్లు మార్పిడి కార్యక్రమాన్ని ఏదైతే చేస్తా ఉన్నారో ఇది నిజంగా కూడా దౌర్భాగ్యం అని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. నేను కోరేది ఒకటే, మీరు చేతనైతే మరి ఏదైతే 5 రూపాయల భోజనం పథకం ఉన్నదో మరి అవన్నింటినీ కూడా మరి 130 కేంద్రాలు ఉన్నాయి, అవన్నింటినీ వీలైతే కనుక డబుల్ చేయండి. లేదనుకుంటే మీ దగ్గర ఏదైతే 5 రూపాయల భోజన పథకాలు నడుస్తా ఉన్నాయో అక్కడ మెన్యూని మార్చండి, మంచి క్వాలిటీ భోజనం పెట్టండి, క్వాంటిటీ పెంచండి. ఈ రకంగా ఏదైనా చేసే ప్రయత్నం చేయాలి. కానీ మీరు మీ పార్టీ మెప్పు పొందడానికి అయితే మీరు 5 రూపాయల భోజన పథకం ఉన్నదో మరి ఆ కార్యక్రమానికి కేసీఆర్ పేరుందా, కేటీఆర్ పేరుందా, లేకపోతే మన బీఆర్ఎస్ పార్టీ పేరుందా? మీరు మార్చాల్సిన అవసరం ఏముంది? 8 సంవత్సరాలు మరి ఎంత మంచిగా ఈ కార్యక్రమాన్ని నడిపించినారో, మరి భోజన వ్యవస్థని టైమ్లీ అందించినారో, మరి క్వాలిటీ భోజనం అందించినారో దాన్ని మీరు మెరుగుపరిచే ప్రయత్నం చేయండి. మీరు టిఫిన్ పెట్టిస్తా అంటున్నారు, టిఫిన్ కాదు డిన్నర్ కూడా పెట్టియండి, కాదనట్లేదు. కానీ పేర్లు మార్పిడి చేసి ఇది మేమే చేస్తామని చెప్పి మీరు ప్రగల్భాలు వెలికే ప్రయత్నం ఏదైతే చేస్తా ఉన్నారో ఇది ఇమీడియట్ గా ఉపసంహరించుకోవాలని చెప్పేసి కూడా మరొకసారి మిమ్మల్ని హెచ్చరిస్తాం. జై తెలంగాణ. ఏదైతే అన్నపూర్ణ క్యాంటీన్ అన్నపూర్ణ అన్న పేరు తీసి మరి ఏదైతే ఇందిరా అనేది పేరు పెట్టాలని చెప్పేసి స్టాండింగ్ కమిటీలో మరి ఏదైతే ఆమోదం చేశారో మరి దానికి విరుద్ధంగా మేము ఈరోజు రికార్డ్స్ పట్టుకొని మరి జిహెచ్ఎంసీ కమిషనర్ ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరిగింది. శ్రీనివాస్ యాదవ్ గారి ఆదేశాల మేరకు ఆదేశాల మేరకు ఇక్కడ జిహెచ్ఎంసీ ఆఫీస్ ముందు ధర్నా చేసుకోవడం జరిగింది. మరి ఇది ఎంతవరకు ప్రశ్నిస్తా ఉన్నాము. మరి టీఆర్ఎస్ కార్పొరేటర్స్ వచ్చి ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. ఎందుకంటే మరి 8 ఏళ్లుగా కొనసాగుతున్న మరి అన్నపూర్ణ క్యాంటీన్ మరి ఎందుకు పేరు మార్చాల్సి వస్తుందో మరి ఏమీ అర్థం కావట్లేదు. మరి ఏదైతే సీఎం గారు మరి గద్దెనెక్కారో అప్పటి నుంచి పేరు మార్పిడి అనుకుంటూ దాని మీదే ఫోకస్ పెడుతూ వెళ్తా ఉన్నారు. ఎక్కడ కూడా డెవలప్మెంట్ జరగట్లేదు. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చామో వాటిని ఇనాగ్రేషన్ చేసుకుంటూ వెళ్తా ఉన్నారు తప్ప వారు వచ్చినప్పటి నుంచి ఎప్పుడు ఎక్కడ ఏ డెవలప్మెంట్ కనిపించట్లేదు. ఏదైతే రోడ్ పెట్టి అన్నారో అందరికీ నమస్కారం. మరి ఈరోజు ఏదైతే అన్నపూర్ణ అన్న పేరు 5 రూపాయల భోజనం పథకానికి తీసేసి ఇందిరా అని చెప్పేసి పెట్టాలన్న ఏదైతే ఆలోచన మరి కాంగ్రెస్ పార్టీ నిన్న స్టాండింగ్ కమిటీలో మరి చేశారో అది వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఈరోజు జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు అందరూ కూడా మరి జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ లో మరి కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. నేను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను, కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి అభివృద్ధి చేయకుండా గత 18 నెలల నుంచి 6 గ్యారంటీలు అని చెప్పేసి అబద్దపు హామీలతోటి మరి ఏదైతే మరి అధికారంలోకి వచ్చిందో వాళ్ళు చేసేది ఒకటి జరిగిన మరి ఏదైతే కంప్లీట్ అయిన ప్రాజెక్టులకు పేర్లు మార్చుకుంటా, ఫ్లైఓవర్లకు పేర్లు మార్చుకుంటా మరి వాళ్ళు ఏదైతే కాలం గడుపుతా ఉన్నారో మరి ఈ రోజు కూడా మరి
ఏదైతే అన్నపూర్ణ అన్న 5 రూపాయల భోజనం మరి పథకానికి పేరు మరి ఇందిరా అని చెప్పేసి పెట్టేసి మరి కేవలం ఒక రాహుల్ గాంధీ గారి మెప్పు పొందాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఈ పేర్ల మార్పిడి కార్యక్రమాన్ని ఏదైతే చేస్తా ఉన్నారో ఇది నిజంగా కూడా దౌర్భాగ్యం అని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. నేను కోరేది ఒక్కటే, మీరు చేతనైతే మరి ఏదైతే 5 రూపాయల భోజనం పథకం ఉన్నదో మరి అవన్నిటిని కూడా మరి 130 కేంద్రాలు ఉన్నాయి, అవన్నిటిని వీలైతే గనక డబల్ చేయండి. లేదనుకుంటే మీ దగ్గర ఏదైతే 5 రూపాయల భోజన పథకాలు నడుస్తూ ఉన్నాయో అక్కడ మెన్యూను మార్చండి, మంచి క్వాలిటీ భోజనం పెట్టండి, క్వాంటిటీ పెంచండి. ఈ రకంగా ఏదైనా చేసే ప్రయత్నం చేయాలి. కానీ మీరు మీ పార్టీ మెప్పు పొందడానికి, మీ నాయకుల మెప్పు పొందడానికి, మీ నాయకుల కాంగ్రెస్ నాయకుల పేర్లు తెచ్చేసి మరి మీరు ఈ పథకాలు పెడతారంటే ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ దీన్ని ఖండిస్తూ ఉన్నది. దీనిపైన పెద్ద ఎత్తున మరి దీన్ని ఉద్యమం చేస్తామని చెప్పేసి మరి ఈరోజు మరి ఏదైతే మంచితనంగా అందరం కలిసి వచ్చి కార్పొరేటర్లము మరి కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీన్ని ఇమ్మీడియట్గా మరి వెనక్కి తీసుకోవాలని చెప్పేసి, మీరు గనక దీన్ని వెనక్కి తీసుకోకపోతే ఖచ్చితంగా మరి మా కేటీఆర్ గారి ఆదేశాల మేరకు మరి ఎక్స్ మినిస్టర్ శ్రీనివాస్ యాదవ్ గారి ఆదేశాల మేరకు ఖచ్చితంగా మరి ఈ ధర్నాని కానివ్వండి మరి ఈ కార్యక్రమాన్ని ఏదైతే మీరు పేర్లు మార్పిడి కార్యక్రమం ఉందో దీన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాము. నిజంగా కూడా మరి ఏదైతే మీరు 5 రూపాయల భోజన పథకం ఉన్నదో మరి ఆ కార్యక్రమానికి కేసీఆర్ పేరుందా, కేటీఆర్ పేరుందా, లేకపోతే ఏమైనా బీఆర్ఎస్ పార్టీ పేరుందా? మీరు మార్చాల్సిన అవసరం ఏముంది? 8 సంవత్సరాలు మరి ఎంత మంచిగా ఈ కార్యక్రమాన్ని నడిపించినారో, మరి భోజన వ్యవస్థని టైమ్లీ అందించినారో, మరి క్వాలిటీ భోజనం అందించినారో దాన్ని మీరు మెరుగుపరిచే ప్రయత్నం చేయండి. మీరు టిఫిన్ పెట్టిస్తా అంటున్నారు, టిఫిన్ కాదు డిన్నర్ కూడా పెట్టియండి, కాదనట్లేదు. కానీ పేర్లు మార్పిడి చేసి ఇది మేమే చేసినామని చెప్పి మీరు ప్రగల్భాలు వెలికే ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉన్నారో ఇది ఇమీడియట్గా ఉపసంహరించుకోవాలని చెప్పేసి కూడా మరొకసారి మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. మరి ఈరోజు ఏదైతే అన్నపూర్ణ క్యాంటీన్ అన్నపూర్ణ అన్న పేరు తీసేసి మరి ఏదైతే ఇందిరా అనేసి పేరు పెట్టాలని చెప్పేసి స్టాండింగ్ కమిటీలో మరి ఏదైతే ఆమోదం చేశారో మరి దానికి విరుద్ధంగా మేము ఈరోజు ప్లే కార్డ్స్ పట్టుకొని మరి జిహెచ్ఎంసీ కమిషనర్ ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరిగింది. శ్రీనివాస్ యాదవ్ అన్న గారి ఆదేశాల మేరకు మేము ఈరోజు కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ జిహెచ్ఎంసీ ఆఫీస్ ముందు ధర్నా చేసుకోవడం జరిగింది. మరి ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పేసి కూడా మేము సీఎం గారిని అడుగుతూ ఉన్నాం, ప్రశ్నిస్తూ ఉన్నాము. మరి అంత బీఆర్ఎస్ కార్పొరేటర్స్ వచ్చి ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. ఎందుకంటే మరి ఇన్ని ఏళ్ళుగా కొనసాగుతున్న మరి అన్నపూర్ణ క్యాంటీన్ మరి ఎందుకు పేరు మార్చాల్సి వస్తుందో మరి ఏమీ అర్థం కావట్లేదు. మరి ఏదైతే సీఎం గారు మరి గద్దెనెక్కారో అప్పటి నుంచి పేరు మార్పిడి అనుకుంటూ దాని మీదనే ఫోకస్ పెడుతూ వెళ్తూ ఉన్నారు. ఎక్కడ కూడా డెవలప్మెంట్ జరగట్లేదు. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చామో వాటిని ఇనాగ్రేషన్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు తప్ప వారు వచ్చినప్పటి నుంచి ఎప్పుడు ఎక్కడ ఏ డెవలప్మెంట్ కనిపించట్లేదు. ఏదైతే వాళ్ళు 420 అన్నారో, ఏ పథకాలు అన్నారో మరి అవి కూడా ఎక్కడ అమలు జరగడం లేదు. మరి ఎందుకు మరి దాని మీద ఫోకస్ పెట్టకుండా మరి ఇలాంటి పేర్లు మార్పిడి అనేసి యూనివర్సిటీల మీద మరి టీఎస్ తీసేసి టీజీ అని పెట్టుకోవడము మరి ఇలాంటివి కాకుండా ఇంకా డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయాలని చెప్పేసి నేను మా కార్పొరేటర్స్ అందరము ఇక్కడికి వచ్చి కమిషనర్ గారికి ముందు మరి ఇక్కడికి వచ్చి డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. మరి రేవంత్ రెడ్డి గారు మరి ఇలానే చేసుకుంటూ పోతే ఇలాంటి పరిణామాలు ఎన్నో చూడాల్సి వస్తుందని చెప్పేసి నేను మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు మీరు ఏదైతే పేర్లు మార్చే దాని మీద ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారో మరి అంత ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీ పేరు ఎనుమలా అని మార్చేసి ఇందిరా అని పెట్టుకోండి. మరి మీరు ఎవరి గురించి అయితే ఆలోచించి మరి వాళ్ళ మెప్పు పొందాలనుకుంటున్నారో మరి ఇది మార్చండి, ఇంకా వాళ్ళ ముందు బాగా పనిచేస్తుందని చెప్పేసి నేను తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్,
వీరభద్రస్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 961803